ఇగో బాయ్, ఒక మాట చెప్తా, నమ్మితే నమ్మరు, లేకపోతే మీ ఇష్టం. ఇప్పుడే నాకు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మ తల్లి కళలోకి వచ్చి ఏం చెప్పిందంటే, మన కోరికలు నెరవేరినాయని చెప్పి మనం పెద్ద పెద్ద టొట్టెలను సమర్పించుకుంటున్నామంట. అయితే ఆ టొట్టెలని గలీజ్ లీలలో ఆడిడ పెట్టి వెళ్ళిపోతున్నామంట. అయితే అమ్మవారు ఏమంటుందంటే, కమిటీ వాళ్ళకి ఈ మాట చెప్పు, మళ్ళొచ్చే సంవత్సరానికి టొట్టెల కంటే ఒక సపరేట్ చోటు కేటాయించాలని చెప్పి కమిటీ వాళ్ళకి చెప్పు అని చెప్పి నా కళలోకి వచ్చి చెప్పింది. ఇక మీ ఇష్టం, నమ్మితే నమ్మరు, లేకపోతే లేదు. ఎందుకంటే ఆమె నా కళలో వచ్చి నాకు చెప్పినప్పుడు నేను ఖచ్చితంగా మాట చెప్పాలి, లేకపోతే బాగుండదు. సో టు బి ఫ్రాంక్, ఎవరు ఏమనుకున్నా నాకు బాధ లేదు. అమ్మవారు అయితే ఇగో ఈ కళలో వచ్చి చెప్పింది. అయినా మీరు కూడా చూస్తారు కదా, రోడ్ల మీద టొట్టెలు అంతా ఆన్నే ఉంచుతారు, ఆన్నే ఉచ్చలు వస్తారు, ఆన్నే టొట్టెలు తీసుకొచ్చి ఆన్నే పెడతారు. ఏం ఫైదా మనం ఈ అమ్మ అంత మంచి మనం కోరిన కోరికలు నెరవేర్చిన తర్వాత మనం టొట్టెల్లోకి ఒక తీసుకొచ్చి గట్ల మోరీలలో పెడితే ఎవరికైనా నచ్చుతుందా? అందుకే అమ్మవారు వచ్చి కళలో చెప్పింది. ఇక మీరు నమ్మితే నమ్మురు, లేకపోతే లేదు బాయ్. ఇక ఈ వీడియో ఆ కమిటీ మన మహంకాళి అమ్మవారి టెంపుల్ కమిటీ మెంబర్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఆమె కళలో వచ్చి చెప్పింది. ఇప్పుడు నేను ఈ మాట చెప్తే ఎవరు నమ్మరు. అందుకే వీడియో నుంచి నేను చెప్తున్నా. ఈ వీడియో అక్కడ వరకు పోయేటట్టు చూడుర్రి. మళ్ళీ అమ్మవారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారు కిరాక్ అయిందనుకో, మొత్తం సికింద్రాబాద్ ఏమవుతుందో మీ ఇష్టం. ఇక నేను అవన్నీ ఏం చెప్పా. ఈ మాట ఆమె చెప్పింది, నా కళలోకి వచ్చి నేను చెప్పిన. ఎందుకంటే నాకు కూడా దెబ్బకు భయమైంది. అరే ఇందిరా నాయన, అమ్మవారి కళలో ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాల నుంచి అమ్మవారు ఇప్పుడు ఈ కళలో వచ్చి ఈ మాట నాతోటి చెప్పించిందంటే అసలు నా అదృష్టంగానే భావిస్తున్నా. ఖచ్చితంగా చోట అంటే ఏదో చూడుర్రి. మళ్ళీ సంవత్సరం ఇట్లా ప్రదక్షిణ చేసి ఆ టోటల్ తీసుకొని ఆడ ఒక ప్లేస్లో పెట్టేసి ఒక చోటు కేటాయించమని చెప్పి అమ్మవారు చెప్పేసి. ఇక మీ ఇష్టం పై నమ్మితే నమ్మరు, లేకపోతే లేదు.